శతమానం భవతి భవతి శతమానగం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానగం శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి వారిది 70వ సంవత్సరం. సంస్కృతంలో సప్తతిహి అంటారు. అంటే 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి ఈ రోజు నుంచి. అంటే ఈ 70 సంవత్సరాల్లో మనము ఎంతవరకు ఎక్కడి వరకు వెళ్ళాము, ఏం చేసామని వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోవాలి. అందరం కూడా ఎవరి వయసులైనా సరే ఎంతవరకు వచ్చాము, కానీ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం? భౌతికమైన విషయాలకు, సంతానానికి, ధనానికి, దానికోసమే మనందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇంకా వెళ్ళిపోతామో లేదందరం. మరి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామనే ఆలోచన అందరికీ రావాలి. మరి జన్మ ఎలాంటిది వస్తుంది? ఇప్పుడు ఏమనుకుంటున్నాం, ఈ వ్యాపారంలో తక్కువ ధనం వస్తుంది, ఇంకొక వ్యాపారం చేస్తే బాగా అభివృద్ధి అవుతుంది అని ఎలా ఆలోచిస్తున్నామో ప్రతి ఒక్క మనిషి కూడా ఇక్కడికి వచ్చిన జ్ఞానం అనేది ఎంత పెంచుకోవాలి. ఓషం రయీణాం హరిచింతనూనాం స్వాత్మానం వాచన సుదినత్వమహరాం. ఓం సత్యాః సంతు యజమానస్య కామాః. ఓం సఫలాః సంతు యజమానస్య కామాః. ఓం భద్రాః సంతు యజమానస్య కామాః. ఓం నస్య కామాః అత్ర ఆనందితాః సదా భూయాసు ఆరోగ్యవాన్ ఆయుష్మాన్. ఈ యొక్క మంత్రాలకు అర్థం కూడా పరమైశ్వర్యశాలి అయిన పరమేశ్వరుడు ఎప్పుడు కూడా వీరికి ఏమి ఇవ్వాలంటే వీరి యొక్క ధనం ఎలా ఉండాలో వీరికి పుష్టిని కలిగించాలి. మిర్యాలగూడలో ప్రముఖ వ్యాపారవేత్త, ఎప్పటి నుంచో వాళ్ళు వ్యాపారం పెద్దనే చేసేది. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, మధ్య రాములు గారు ఉన్నప్పుడు సరే ఆయన చూశాను నేను, పరిచయం తక్కువ, పేరు మటుకు బాగానే ఉంది అప్పుడు కూడా. అదే ప్రకారంగా ఆయన కూడా బిజినెస్ పెంచుకుంటూ ఈరోజు పెద్దగా బిజినెస్ చేసిన ఐటీసీ కంపెనీ. దాంట్లో దాదాపు నాకు తెలిసినంతవరకు 20 నుంచి 25 మంది పనిచేస్తారు. 25 కుటుంబాలకు జీవనాపోది కల్పిస్తున్నారు ఇప్పటికి కూడా. ఆయన మధ్య వెంకటేశ్వర నేను లయన్స్ క్లబ్లో 6 సంవత్సరాలు పనిచేసినాం మేము. ఆయన మంచిగా మొత్తం నాకు మంచిగా తెలుసు. ఆయన మేము అప్పుడప్పుడు కలుసుకుంటుంటాము, మాట్లాడుకుంటుంటాము. అయితే ఆయన మనకు అప్పుడు సీనియర్ సిటిజన్ ఎలక్షన్ అయినప్పుడే నా పేరు రాయని చెప్పిండు. అప్పటికి పాత వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళ పేరు రాయడం అయిపోయింది. రేపు ఏమైనా అవకాశం వస్తే రాస్తుంది అని చెప్పాను. అయితే దానికి ఆయన అప్పటి నుంచి అప్పుడప్పుడు నన్ను టచ్ చేస్తూనే రాస్తావా అని. అవకాశం ఉన్నప్పుడు నేనే రాస్తా అని చెప్పాను. మొన్న నాకు ఫోన్ చేసిండు, ఇటు సంగతి అనంతరాములు నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, 70 సంవత్సరాలు చేసుకుందాం, మీ కాడ మొత్తం 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు ఉంటుంది మీ దగ్గర, వాళ్ళ మధ్యలో చేసుకుందామని నా కుటుంబాలు ఉంది అన్నాడు. సరే మంచిదండి, చేసుకుంటే మంచిది, అది చేసుకోండి. మీరు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఏ రోజు ఎప్పుడో మన తొలుకూరి కన్నా సార్ గారి డీటెయిల్స్ చెప్పండి, ఆయన మ్యాటర్ తయారు చేసి పెట్టాలని చెప్పాను. చెప్పేందుకు ఆయన పెట్టాడు. దాని ప్రకారం మనం ఇక్కడ సీనియర్ సిటిజన్ తరఫున చేస్తున్నాం మనల్ని. శ్రీవాసవి నాకు ఉన్న అనుబంధం గురించి ఒక్క నిమిషంలో చెప్తాను. నేను నాకు చిన్నతనం నుంచి 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న కాడి నుంచి వాళ్ళ ఇంట్లో తిరిగేది.
తర్వాత 10th వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాము. తర్వాత నేను వ్యాపారం పెట్టుకున్నాను. నా వ్యాపారంలో నేను ఈ రకంగా ఎదగటానికి 40% మధ్య వెంకటేశ్వర్లే కారణం నాకు. ఎందుకంటే నన్ను ప్రోత్సహించిండు, వేరే వాళ్ళకు నగదు కమ్మినా కూడా నాకు ఉద్ధరించిండు, నన్ను నిలబెట్టిండు. నాకు ఇదే కారణం. నాకు మా ఇద్దరికి చిన్నప్పటి సంది స్నేహితం ఉంది బాగా. అది నాకు మొదటి స్నేహితుడు మధ్య వెంకటేశ్వర్లు, ఈయన తర్వాత స్నేహితుడు చిల్లంచెల మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా